హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. నేను మీ సుక్కా సైదులు. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. మరి ఎస్ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి మిత్రులందరికీ, నా శ్రేయోభిలాషులకు, విద్యార్థులకు అందరికీ కూడా అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు నేను మాట్లాడబోయేటువంటి టాపిక్ ఏంటంటే రాజీవ్ యువ వికాసం. రాజీవ్ యువ వికాసం యువకులకి ఆశలన్నీ కూడా ఆవిరైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ హామీలలో భాగంగా రాజీవ్ యువ వికాసం అనేటువంటి పథకాన్ని తెర మీదకి తీసుకొచ్చి అందరు నిరుద్యోగులకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఉపాధి కల్పిస్తామని చెప్పేసి వాళ్ళని ఒక ఉద్యోగస్తులుగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా, ఒక ఉద్యోగ భద్రత కల్పించే విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఈ యొక్క రాజీవ్ యువ వికాసం అనేటువంటిది తీసుకురావడం జరిగింది. మరి ఏమైంది? దాదాపుగా జూన్ 2న ప్రకటిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి మరి ఇలా నేటికి ఆగస్టు 3 తారీఖు అవుతుంది. దాదాపుగా 2 నెలలు దాటిపోయింది, 3వ నెల కావస్తా ఉంది. ఇప్పటి వరకు ఆ యొక్క స్కీమ్కి సంబంధించి ఏ ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడడం లేదు. అంటే గత ప్రభుత్వం కూడా కొన్ని హామీలను ఈ విధంగా ఇచ్చి నిరుద్యోగులని, ఉద్యోగస్తులని, చాలా మంది నిరుపేద కుటుంబాలను ఎన్నో హామీలతోటి మాటలు చెప్పి ఆ ప్రభుత్వం కూడా కూలిపోయినటువంటి సందర్భం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకు సంబంధించి రాజీవ్ యువ వికాసం ద్వారా 6,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి దాని ద్వారా నిరుద్యోగులకి ఒక్కొక్క నిరుద్యోగికి 1,00,000 నుంచి 4 లక్షల వరకు ఈ యొక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద మీరు ఇస్తామని చెప్పినటువంటి మాట ఇలా నిలబెట్టుకోలేకుండా పోయింది. దీన్ని ఎవరు కూడా ప్రశ్నిస్తలేరు, అడుగుతలేరు సోషల్ మీడియాలో. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ అన్నీ కూడా పక్క విషయాలపైన, వేరు విషయాలపైన రాజకీయ కోణంలో ఆలోచిస్తారు తప్ప నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి హామీలు ఎడిపోయినాయి అని చెప్పేసి ఎవ్వరు ప్రశ్నించడం లేదు. ఏ ప్రభుత్వం అయినా సరే, నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని అయినప్పటికీ కూడా నేను అడుగుతున్నాను. ఎందుకనంటే మరి ఇచ్చినటువంటి హామీ ఇంటోడు తప్పు చేస్తే ఖచ్చితంగా అడగాలి. కాబట్టి నేను అదే విధంగా ప్రశ్నిస్తా ఉన్నా. మరి మీరు దాదాపుగా అదిగో ఇదిగో అని చెప్పేసి అప్లికేషన్లు తీసుకొని మీ సేవా సెంటర్ల చుట్టూ, నెట్ సెంటర్ల చుట్టూ తిరిగి క్యాస్ట్ ఇన్కమ్లన్నీ అప్లై చేసుకొని రాజీవ్ వికాసం అప్లై చేసుకుని జూన్ 2న చాలా మంది నిరుద్యోగులు నాతో చెప్పారు, అన్న నేను రాజీవ్ వికాసం అప్లై చేసుకున్నా, వస్తుందా, ఎమ్మెల్యే ఫైర్ ఉంటుందా, ఎవరు ఫైర్ ఉంటుంది ఏంది అని చెప్పేసి అప్లై చేసుకొని ఎదురు చూసిరు. నేను వీడియోగ్రాఫర్ నేర్చుకుంటున్నా, నేను ఫోటోషాప్ నేర్చుకుంటున్నా, నేను మెడికల్ షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నా, నేను ల్యాబ్ టెక్నీషియన్ పెట్టుకుందాం అనుకుంటున్నా. ఈ యొక్క రాజీవ్ వికాసం ద్వారా కొంత వస్తే నాకు ఎంతో కొంత ఆసర అవుతుంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మనకి కొంత లాభం అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆశలు ఎదురు చూసిరు. మరి జూన్ 2న ఎదురు చూస్తే ముఖ్యమంత్రి గారి యొక్క ప్రకటనను పక్కకు పెట్టినటువంటి సందర్భం. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ విషయానికి వస్తే నిరుద్యోగులు సరే ఉద్యోగానికి ప్రిపేర్ అయిదామా అన్నట్టయితే ఆ నోటిఫికేషన్ కూడా 60 రోజుల గడువు అనేటువంటిది పెట్టి ఎక్కడ ఖాళీలు ఉన్నాయి అనేది దాదాపుగా సంవత్సరాన్నర దాటిపోయింది. నీకు ఖాళీలు ఎక్కడ ఉన్నాయో తెలియదా? తెలుసు. అయినా కూడా కాలయాపన. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్లలో మరి మనకు దెబ్బ పడుతుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కావచ్చు, రాజీవ్ యువ వికాసం కావచ్చు, 42% రిజర్వేషన్ బీసీకి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా మనకి గుదిబండగా మారే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇలా సబ్జెక్టునంతా కూడా వేరే వైపు మళ్ళిస్తా ఉన్నారు. ఒక ఉచితమైనటువంటి బస్సు ఇచ్చి ఆ ఉచితం బస్సు ఎక్కడ ఉపయోగపడకుండా చాలా మంది మహిళలే ఈ ఉచిత బస్సు అనేది ఏమైనా ఎంప్లాయీస్కే పనిచేస్తుంది తప్ప నిరుద్యోగులకు కానీ లేకపోతే ఇంటికాడ పనిచేసే వాళ్ళకి కానీ ఎవ్వరికి ఉపయోగపడతలేదని చెప్తారు. దానికి కట్టేటువంటిది. అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి చాలా కళాశాలలు, దీని మీద కూడా నేను ఒక వీడియో చేసిన, చాలా కాలేజీలు మూతపడ్డటువంటి పరిస్థితి, ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదని. మరి ఆ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినా కూడా విద్య ఖర్చు పెడితే ఏమవుతుంది? ఇవాళ డిగ్రీ చేసినటువంటి విద్యార్థి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం రాను రాను మరో బీహార్ అయ్యేటువంటి పరిస్థితి ఎక్కువ కనిపిస్తుంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానికులకు ఉద్యోగాలు లేకుండా పక్క రాష్ట్రం నుంచి జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఇలా కాటన్ సెర్చ్ చేస్తుంటే చాలా మంది వేరే రాష్ట్రం వాళ్ళు మన రాష్ట్రంలో తక్కువ కూలికి పనిచేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. మనం అంతమందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆంధ్రలో దోసుకుపోతారని చెప్పి ఇవాళ వేరే రాష్ట్రాలలో వచ్చి తెలంగాణలో మాకం వేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి యువకులకు ఉపాధి లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా ఉన్నటువంటి యువకులకు, నిరుద్యోగం రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. గత ప్రభుత్వం 61 సంవత్సరాలు చేసింది. మరి అది ఏజ్ పెంచడం సరికాదు అని చెప్పేసి మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నారు. మరి ఆ ఏజ్ని తగ్గిస్తే చాలా వేకెన్సీస్ వస్తాయి. చాలా మంది టీచర్ జాబులు కావచ్చు, చాలా మంది అన్ని వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి
ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఈ విధమైనటువంటి నిరుద్యోగుల చేత ఏర్పడేటువంటి ప్రభుత్వం, వెనుకట ఒక సామెత ఉండే, ఏరుకోరు తెచ్చుకున్నటువంటి మొగుడు ఎగిరెగిరి తన్నట్టు వెనకట చెప్పినటువంటి సామెత ఇలా అచ్చుగుద్దినట్టుగా కనిపిస్తా ఉంది. మనం కావాలని నిరుద్యోగులం అందరం కూడా తెచ్చుకొని ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే హామీలు ఇచ్చి అవి నీటి మీద మూటల్లాగా కనిపిస్తున్నాయి. హామీలు రాజీవ్ వికాసం ద్వారా ఎంతో మంది 4 నుంచి 5 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దొరికేటువంటి పరిస్థితి ఉండే. ఎందుకు మీరు ఆ యొక్క పథకాన్ని వెనుకకు నెట్టివేయడం జరిగింది? అసలు ఏం అడ్డం వచ్చింది మీకు? రాజకీయ పరంగా వేరే పార్టీలతోటి కానీ ఎవరితోని సంబంధం లేదు. అన్ని పార్టీలకు సంబంధించిన నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ. రాష్ట్రంలో నిరుద్యోగత రోజు రోజు పెరుగుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనన్నా కనీసం నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మెగా డిఎస్సి 52,000 ఎట్లయితే వేసిండో, అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్లో కూడా ఎట్లయితే ఉపాధి కల్పించిండో, ఇట్లనే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరో రాజశేఖర రెడ్డి లాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని అనుకుంటే, ఇవాళ వచ్చినటువంటి సంవత్సరంన్నరలోనే ఇవాళ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడం అనేటువంటిది ఇది మరి ముఖ్యమంత్రి గారే ఆలోచించాలి. అంతేకాకుండా నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఏంటంటే కష్టపడ్డటువంటి కార్యకర్తకి ఇవ్వకుండా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి చూసినట్లయితే జంపింగ్ జపాంగులకే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తున్నటువంటి సందర్భం. పార్టీ కోసం కష్టపడి మాకు ఈ ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యే గెలవాలి, ఈ కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పేసి ఎంతో పోరాటం చేసినటువంటి, ఎంతో కష్టపడి తన యొక్క శ్రమను రక్తాన్ని దారపోసినటువంటి కార్యకర్తలకు ఈరోజు చిప్పగతి వచ్చినటువంటి సందర్భం ఉంది. మరి అటువంటి సందర్భంలో పార్టీ కూడా కింది స్థాయిలో ఏం జరుగుతుంది అనేటువంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించాలని గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా నేను ఇప్పుడు ఇలా చేసేటువంటి వీడియో కారణం ఏంటంటే, లక్షలాది మంది నిరుద్యోగులకు సంబంధించి మీరు రాజీవ్ వికాస్ పథకం తీసుకొచ్చి ఎందుకు ఆపేసారు, దాన్ని ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయట్లేదని చెప్పేసి మీడియా ముఖంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ యొక్క లక్షలాది మంది నిరుద్యోగులకి ఎవరైతే ఆన్లైన్లో ఆల్రెడీ అప్లై చేసుకు పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా త్వరలోనే ఇచ్చేసేయాలి. ఈ స్థానిక సంస్థల లోపే ఇచ్చినట్లయితే మీకు అంతో కొంత సీట్లు వచ్చే అవకాశం ఉంది. మన ప్రభుత్వం అనేటువంటిది మచ్చ రావద్దని చెప్పేసి, నిరుద్యోగుల శాపం తలవద్దని చెప్పేసి నేను సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి అన్ని కూడా చిన్న చిన్న తప్పిదాలు చేయొద్దని చెప్పేసి సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి యొక్క పోస్టులకు గతంలో కేసీఆర్ గారు సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఇట్లా బాధ ఉంది, ఇలాంటి సమస్యలు ఉందని చెప్పినప్పుడు వెంటనే ఫోన్ చేసి ఆయనతో మాట్లాడి 1-2 కాల్స్ని ఇట్లా స్వీకరించి ఆ సమస్యను పరిష్కారం చేసినటువంటిది. మరి మీరు కూడా సోషల్ మీడియాను రోజు చూస్తూనే ఉంటుండ్రు, మరి మీరు కూడా ఒకసారి స్పందించి కాబట్టి ఇలాంటి సమస్య ఉంది ఖచ్చితంగా చేరుస్తామని చెప్పేసి మీరు కూడా ఒక మెసేజ్ అనేటువంటిది ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరొక వీడియోతో మంచి మంచి కంటెంట్తో మనం ముందుకు వస్తాను. మన ఎస్ఎస్ మీడియా సుఖ సైదులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా. ధన్యవాదాలు.